అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, పాపము మనిషిని శోధించదా అంటే శోధిస్తుంది, కానీ దేవుడు ఆ శోధన జయించగలిగే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఆ టెంప్టేషన్ని లేదా ఆ ట్రయల్స్ని, ఆ నిందలను, అవమానాలను జయించగలిగే కృప దేవుని నుండి విస్తారంగా మనం పొందుకుంటాం. కాబట్టి శ్రమలు మనల్ని వెనకగలాగాలని ప్రయత్నం చేస్తున్నా, శోధనలు మనం పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా, అపవిత్రాత్మ శక్తులు, దురాత్మ శక్తులు ఎంతగా మన విశ్వాస జీవితాన్ని చల్లార్చాలని ప్రయత్నం చేస్తున్నా, దేవుని శక్తి మనకు అపరిమితంగా అందుతుంది. కాబట్టి వాటి మీద మనం ఏం పొందుతాం అన్నమాట? జయం పొందుతాం. క్రీస్తు ప్రభువుని గురించి నిర్ణయం తీసుకోవడం నువ్వు ఎప్పుడు కూడా సందేహించాల్సిన పని లేదు, సంశయించాల్సిన పని లేదు. నేను ఉంటానో లేదో అనడానికి లేదు. నువ్వు ఉండడానికి దేవుడు నీకు ఏం చేస్తాడు? ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఆపత్కాలములో దేవుడు నమ్ముకునదగిన. ఆపద అనగానే ఐసీయూ బెడ్ మీదే అనుకుంటాం మనం కదా. ఐసీయూ బెడ్ మీద దేవుడు సహాయం చేస్తాడేమో, లేదంటే ఓ 10 కోట్ల అప్పులు